బలహీనమైన స్వరం అంటే ఏది కూడా ఖచ్చితంగా బలంగా చెప్పలేకపోవటం. ఏదైనా తనకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతరులకు సంబంధించిన విషయాలు కావచ్చు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలు కావచ్చు, సామాజిక సంబంధాల విషయాలు కావచ్చు, ఏవైనా సరే తనకి తెలిసి ఉన్న విషయాలను కూడా ఖచ్చితంగా చెప్పలేకపోవడం. బలహీనమైన స్వరంతో చెప్పలేకపోవటం. ఒకవేళ ఆ బలహీన స్వరంతో చెప్పగలిగినా అది ఎవరు పట్టించుకోకపోవడం. పట్టించుకోనందుకు కూడా బాధపడడం. అంటే ఈ బలహీన స్వరానికి వెనక ఉన్నది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, వ్యక్తి యొక్క స్వీయ నిర్లక్ష్యం, స్వీయ నిరాసక్తత కూడా కారణమవుతూ ఉంటాయి. అంటే బలహీనమైన స్వరం వెనక బలహీనమైనటువంటి జ్ఞానం కూడా కారణం. అంటే ఏది కూడా సరిగ్గా తెలుసుకోకపోవడం, సమగ్రమైనటువంటి విచారణ చేయకపోవడం, సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించకపోవడం, విషయాన్ని లోతుగా తెలుసుకోకపోవడం, ఇవన్నీ కూడా బలమైన స్వరంగా మారకపోవడానికి కారణమవుతూ ఉంటాయి. అంటే సగం సగం తెలిసిన విషయాలు తెలుసుకోవడం, ఏదో కొంతవరకు తెలుసుకోవడం, పైపైన విషయాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా బలహీనమైన స్వరానికి కారణం. అంచేత ఏదైనా విషయాన్ని మనం బలంగా చెప్పదలుచుకున్నప్పుడు, మన స్వరాన్ని బలంగా వినిపించదలుచుకున్నప్పుడు, మనకి స్పష్టత ఉంది తీరాలి. మనం చెప్పదలుచుకున్న విషయాల మీద, మనం ఆలోచించే విషయాల మీద, మనం వాదించదలుచుకున్న విషయాల మీద, మనం నిరూపించదలుచుకున్న విషయాల మీద కూడా మనకి స్పష్టమైన అధికారత ఉండాలి, సాధికారత ఉండాలి. దానికోసం ఏదైనా విషయానికి సంబంధించి మనం చెప్పదలుచుకున్నప్పుడు, ఆ విషయానికి సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించాలి. దానికి సంబంధించిన లోతైన విషయాలను గ్రహించగలగాలి. దానికి సంబంధించిన సందేహాలు, ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాన్ని వెతికి ఉంచుకోవాలి. ఆ విధంగా సమాచారాన్ని గట్టిగా సేకరించగలిగినప్పుడు, విషయాన్ని లోతుగా తెలుసుకోగలిగినప్పుడు, ఈ బలహీనమైన స్వరాన్ని మనం జయించవచ్చు. బలమైన స్వరాన్ని సాధించవచ్చు. మనం అనుకున్నది, మనం సాధించాలనుకున్నది, మనం ఎదుటి వ్యక్తిలో తేదలుచుకున్న మార్పు విషయమే కానీ, సామాజిక మార్పు విషయంలో కానీ, మన మన స్వరాన్ని బలంగా వినిపించగలుగుతాం. దానికి ముందుగా మనము బలమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, బలమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉండాలి, బలమైనటువంటి మానసిక శక్తిని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన స్వరాన్ని మనం బలంగా వినిపించగలం, బలంగా చెప్పగలం, ఒక ముద్రను వేయగలుగుతాం.